హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతు త్రిపాఠి అఫీషియల్. సండే స్పెషల్ ఈరోజు మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిష్ ఫ్రైకి ఎలాంటి మసాలాలు ఎక్కువ పడకుండా చాలా ఈజీ మెథడ్లో చేసి చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఫిష్ని ఇలా తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకుందాం. ముందుగా ఇప్పుడు ఒక స్పూన్ కారం తీసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు తీసుకొని కలిపేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అలా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని దీంట్లో పిండేసుకుందాం. ఇలా నిమ్మరసం పిండేసి ఇప్పుడు కొంచెం అల్లం తీసుకొని దీంట్లో కలిపేసుకుందాం. తర్వాత చిటికెడు గరం మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలానంతా బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో నేను ఎలాంటి ఆయిల్ వాడటం లేదు. కొంచెం వాటర్ పోసి ఈ మసాలా అంతా మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా చేపలకు పట్టేలాగా బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని ఈ ముక్కల్ని 1 గంట నుంచి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మసాలా అంతా చేపలకు బాగా పట్టేస్తుంది. అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది. ఇప్పుడు తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చేప ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఫిష్ అనేది ఎంత చక్కగా ఫ్రై అయిందో. నా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే ఒక చిన్న లైక్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.